కర్నూలు నగల శివారు ప్రాంతంలోని 28వ వార్డు లక్ష్మీపురంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. తాగునీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. లక్ష్మీపురం గ్రామానికి హంద్రీ నది నుంచి వచ్చే నీటినే తాగునీటిగా వినియోగించేవారమని, అయితే ఇటీవల భూగర్భ జలాలు అడుగంటడం, తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో గ్రామంలో నీటి సమస్య మరింత తీవ్రమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. వెంటనే కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు స్పందించి లక్ష్మీపురానికి క్రమం తప్పకుండా సాగునీటి సరఫరా అందించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నగరకు నీళ్లు వసలేవు, నీళ్లు ప్రాబ్లం ఉంది. నెలన్నర అవుతుంది, బోర్ లేదు, ఏం లేదు, చెడిపోయింది, పట్టించుకునడం లేదు. అందరు పోతున్నాం. మాకు అశోక్ నగర్ నెల అవుతుంది, చాలా ఇబ్బంది అయింది. ట్యాంకర్ పంపిస్తే మాకు సరిపోవు, మేము అందరికి కూడా పోతున్నాము. అవి ఎన్నడో నాడు వస్తున్నాయి నీళ్ళు, ట్యాంకర్ కూడా నీళ్ళు రావట్లేదు, మేము కొట్లాడి వస్తున్నాం.